హలో హాయ్ అందరికీ నమస్తే. నేను చిన్న సరదా చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిన్న ఒక మాటల ఉదాహరణలో కొన్ని సామెతలు చెప్తుంటారు. అందులో ఒక సామెత లాంటిది నేను చెప్తాను. అత్తాక 60 ఇష్టం లేక 20 మొగుడాలకు 30 అని ఒక సామెత ఉందండి. అదేంటో మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ అత్తయాలకు 60 ఇష్టం లేక 20 మొగుడాలకు 30 అంటే మొత్తం ఎంతంటే 110 సంవత్సరాలు. అయితే ఏమైందంటే ఇది ఎలాగంటే ఒక అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయి ఆ అమ్మాయినేమో మామూలుగా అత్తవారికి తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళిన తర్వాత నైట్ ఉండేమో తెల్లవారేమో ఇంటికి మళ్ళీ వచ్చేస్తుంది. ఏమంటే అమ్మ మా అత్త ఏమో నాకు గుర్తెడుతుంది, నాకేమో అది అంటుంది ఇది అంటుంది ఏడుతుందమ్మా నేను అక్కడ ఉన్నమ్మా అని. అత్త 50 లేదు 40 సంవత్సరాలు కన్నవారి నిధులు ఉండిపోద్ది. సరే ఈ 60 సంవత్సరాల తర్వాత అత్త తిరిగిపోద్ది అనమాట. తిరిగిపోయిన తర్వాత నేను వెళ్తానని భర్త ఉంటాడు కదా, వెళ్తానని వెళ్తుంది. వెళ్ళేసరికి 60 సంవత్సరాలు అక్కడ కన్నారు ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు నాకెందుకు అని నేను వెళ్ళిపోవడం అనుకుని పంపించేస్తాడు. మళ్ళీ 30 సంవత్సరాలు మళ్ళీ కన్నవారింట్లో ఉంటుంది, వెంటనే వచ్చేస్తుంది. 30 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ ఏమో సరే 30 అయిన తర్వాత మళ్ళీ వెళ్తాను, ఇప్పుడు ఏలుకుంటాడు. చూసేసరికి మరి ఇష్టం లేదమ్మా, మరి నెలలమ్మా తల్లిదండ్రులు బ్రతివాన్ని నాకు ఇష్టం లేదమ్మా, 20 సంవత్సరాలు ఇంట్లో ఉండిపోద్ది. పూర్తిగా తన కథ క్లోజ్ అయిపోతుంది. అంటే చనిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అది అత్త 60 ఇష్టం లేక 20 మొగుడాలకు 30 మొత్తం 110 సంవత్సరాలు కన్నవారింట్లో అయిపోయింది. కన్నవారింట్లో కథ మొత్తం గడిచిపోయింది. ఓకే, ఇది దీనివల్ల అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి.